చలో ఎని స్వారీ చేసెను టక్ 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 టక్. రాజా చలో ఎని స్వారీ చేసెను టక్ 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 టక్. కంచి తీసి చెళ్ళని పెంచి కళ్ళాలు దిలాడు. రాజా చలో ఎని స్వారీ చేసెను టక్ 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 టక్. రాళ్ళు రప్పలు నిండిన దారుల రయ్యన పోయాడు. రాళ్ళు రప్పలు నిండిన దారుల రయ్యన పోయాడు. కాకుల దూరని కారడవుల్లో కత్తి దూస చలో ఎని స్వారీ చేసెను టక్ 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 టక్. అరణ్యమంతా అమ్ముల వాన జోరున కురిపించాడు. బెదరి చెదరిన భీకర మృగములు బిలబిల బయటకి వచ్చాయి. కొరడా తీసి చెళ్ళని వేసి హేయని అన్నాడు. రెక్కలు వచ్చిన రీతిని గుర్రం రివ్వున ఎగిరింది. రాజా చలో ఎని స్వారీ చేసెను టక్ 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 టక్. ఘాండ్రుమని పులి వచ్చింది. ఒకటే దెబ్బకు చచ్చింది. గర్జిస్తూ పైకొచ్చిన సింహం పైనే ప్రాణం వదిలింది. గజగజమని గడగడమని గజగజమని మదగజములు బెదరిపోయెను. గడగడమని కారెనుములు చెదరిపోయెను. పంటి తోడేలు అడవి పంది ముళ్ళ పంది ఎలుగు పంటి తోడేలు అదరిపోయి తోక ముడిచి అదే పోకపోయెను. అడవిలోని క్రూర మృగములు అంతరించెను. తల్లడిల్లు ప్రజల మనసు సంతసించెను. పీడ వదలెను, మంచి రోజులొచ్చెను. పంచకళ్యాణి తిరిగి పరుగు తీసెను. చలో ఎని స్వారీ చేసెను టక్ 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 టక్. రాజా చలో ఎని స్వారీ చేసెను టక్ 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 టక్. రాజుగారికి దప్పికయింది. ఒక కోనేరు చూశాడు. దోసిలతో కాసిన నీళ్లు తాగాడు. తాగాడో లేదో వచ్చేసింది భూతం. ఎవడురా వాడు ఎవడురా, ఎవడురా వాడు ఎవడురా. నా ఆన లేకుండా నా రాజ్యమున చొచ్చి కోనేరులో నీరు చవిగోరు దుర్మార్గుడెవడురా, వాడు ఎవడురా. ఈ నీరు త్రాగి చేశావు పాపం అనుభవించు అంటూ ఇచ్చింది శాపం. ఈ నీరు త్రాగి చేశావు పాపం అనుభవించు అంటూ ఇచ్చింది శాపం. గుర్రము చిలకాయ మహారాజు శిలయాయ శిలయైన మహారాజు ఏమాయెను. ఇప్పుడు చెప్పనా రేపు చెప్పనా? ఇప్పుడే చెప్పమ్మా. ఇక్కడ రాణిగారు వేటకు వెళ్ళిన రాజు ఇంకా రాలేదే అని దేవుణ్ణి ప్రార్థించింది. ఏమని? ఓ పరమేశ మొర వినరాదా, నాపై నీ దయలేదా దేవా, నాపై నీ దయలేదా. నాథుని కానక నే మనజాల, నాథుని కానక నే మనజాల. శోధన సేయగమేలా దేవా, నాపై దయలేదా దేవా, నాపై నీ దయలేదా. దైవం వేసెను ఆగ్నేయాస్త్రం దగ్ధమైంది భూతం. రాయి చిలక శాపం తొలిగి రాజు గుర్రం అయ్యారు. ఆలో పిల్లల తలంచి రాజు అదిలించారు గుర్రం. వారికి ముందే వచ్చేసింది ఊరికి వారి హృదయం. తెన్నులు చూచే రాణికి హృదయం తెలిపెను రాజా రాక. వచ్చారంటూ రాజావారు వాకిలి తలుపు తెరిచింది.